పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో అలజడి కనిపిస్తోంది. సముద్రం 1/2 కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి నుంచి చూసుకుంటే ఇటు ఉప్పాడ బీచ్లో కావచ్చు, విశాఖ బీచ్లో 500 మీటర్ల కంటే అంటే 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్లడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వెనక్కి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న మైదానంలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. సముద్రం గతంలో ఇంతవరకు అంటే గత కొన్ని సందర్భాల్లో వెనక్కి వెళ్ళడం చూసే కానీ ఈ మేరకు వెనక్కి పోవటం అనేది ఇదే మొదటిసారని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంత మేర అక్కడ సముద్రం వెనక్కి వెళ్ళటంపై కొంత పరిశోధన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద గతంలో వెనక్కిపోయినటువంటి తీరును దీన్ని కంపేర్ చేసి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నాం. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి అది తుఫానుగా మారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి. విజయవాడ పూర్తిగా ముంపుకు గురైన పరిస్థితి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క ఈ విధంగా వర్షాలు పడుతూ ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి, మరొక వైపు సముద్రం ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా వెనక్కి వెళ్ళటం మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కొన్ని సందర్భాలు ఒకసారి ఇక్కడ మీకు పరిచయం చేస్తే గనక ఎప్పుడైతే సముద్రం వెనక్కి వెళుతుందో అప్పుడు భారీ సునామీలు వచ్చిన చరిత్ర ఉంది. దేశ విదేశాల్లో ఇలాంటి గణాంకాలు నమోదైన పరిస్థితి ఉంది. కాబట్టి సముద్రం వెనక్కి వెళ్ళడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సముద్రంలో గత కొన్ని రోజుల పాటు కనిపిస్తున్నటువంటి ఈ సంకేతాలు సునామీకి ఏమన్నా హెచ్చరిక పంపిస్తున్నాయా? అక్కడున్న స్థానిక మత్స్యకారులు కూడా చెప్తున్నారు, సముద్రంలో మేము గతంలో వేటకు వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు మేము గమనించాము. చాలా రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ఇట్లా సముద్రం వెనక్కిపోవటం మీద కొంత అనుమానం కలుగుతుంది మాకు. ఇదేమన్నా ప్రమాదం కనిపిస్తుందా? సమీప భవిష్యత్తులో ఏమన్నా సునామీకి దారితీసే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళలో ఒక ఆందోళన కనిపిస్తోంది. వాతావరణ నిపుణులు కావచ్చు, కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు దీని మీద అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొన్ననే చైనాలో చూసాము, భీకర తుఫాన్లు దాటికి పెద్ద పెద్ద బిల్డింగులు అద్దాల మేడలే కూలిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వియత్నాంలో వచ్చిన భారీ వరదలకు వందలదిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మనం కేరళలో చూసాము, మట్టి పెళ్లలు, కొండ చిరులు విరిగిపడి వందల మంది జల సమాధి అయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ వాతావరణ మార్పులు, ఈ సునామీ ఏమన్నా హెచ్చరికలు వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో సముద్రం 1/2 కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్ళటం మీద చాలా అనుమానాలు కలుగుతున్నాయి. శాస్త్రవేత్తలు దీని మీద తప్పకుండా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి చరిత్ర ఎప్పుడూ లేదు. 300 మీటర్లు 200 మీటర్లు వెనక్కి వెళితే అక్కడ సముద్రం దానికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది సర్వసాధారణంగా సముద్రంలో సంభవించే మార్పులని భావిస్తున్నారు. కానీ అక్కడున్న మత్స్యకారులే చెప్తున్నారంటే 1/2 కిలోమీటర్ వరకు సముద్రం వెనక్కిపోయిన చరిత్ర గతంలో చాలా కొన్ని సందర్భాల్లో ఉంది. కాబట్టి దేశ విదేశాల్లో సునామీలు వచ్చినప్పుడు ఇదే విధంగా 1/2 కిలోమీటర్ వరకు వెనక్కిపోయినప్పుడు గతంలో విదేశాల్లో సునామీలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత భయాందోళన అనేది స్థానికుల్లో కనిపిస్తోంది. అధికార యంత్రాంగం దీని మీద ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి భూగర్భ శాస్త్రవేత్తలు వీళ్ళందరితో సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాతావరణ మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. ఏం జరగబోతుందని చెప్పి ఒక ఆందోళన, ఒక ఆవేదన అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ పిల్లలు ప్రస్తుతం ఆడుకుంటూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఇంత అక్కడ సముద్రం వెనక్కిపోయి ఇంత స్పేస్ మాకు బీచ్లో ఎప్పుడు దొరకలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏదో జరుగుతోంది. సముద్రం లోపల అక్కడ ఉన్నటువంటి లోపల ప్లేట్స్లో ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా? సముద్ర గర్భంలో ఏమన్నా అనుకోని ప్రమాదం ముంచుకొస్తుందా? ఇలాంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే కొంత సమాచారం ఇస్తున్నారు. ఇది సర్వసాధారణంగా అప్పుడప్పుడు జరిగేదే కాబట్టి ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా వారిలో కొంత ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వియత్నాంలో ఎలాంటి వాతావరణ మార్పులు మనం చూసాము, భారీ వరదలు చూసాము. మొన్న కొద్ది నెలల క్రితం దుబాయ్ నగరం అనేది మునిగిపోయింది. ఎడారి దేశంలో దుబాయ్ లాంటి అద్భుతమైనటువంటి నగరం అద్దాల మేడలన్నీ కూడా వరద గుప్పిట్లో చిక్కుకొని పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉందంటే
ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో మనం చూస్తున్నాం. మొన్న చైనాలో భీకర గాలులు 300 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి గాలులు చూస్తుంటే ఈ మానవాళికి నిజంగా ప్రమాదం పొంచి ఉందన్న ఒక అనుమానం కనిపిస్తోంది. ఇప్పుడు సముద్రం వెనక్కిపోవటం ఇవన్నీ కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఇలాంటి పరిస్థితి రావడంతో ముఖ్యంగా తెలుగు ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన ఇక్కడ కనిపిస్తోంది. మరి చూద్దాం, భూగర్భ శాస్త్రవేత్తలు మరింత అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు మేధోమథనం చేసిన తర్వాత ఇది సాధారణంగా వచ్చిందా, లేకపోతే సమీప భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఏమన్నా ముంచుకొస్తుందని కనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, చాలా కాలజ్ఞానాలు చూస్తూ ఉన్నాము, శాస్త్రవేత్తల అంచనాలు చూస్తున్నాము. ఈ భూమి మీద కొన్ని వాతావరణ మార్పులు చాలా గొప్ప మార్పులు కనిపిస్తున్నాయి, పెద్ద మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రమాదాలకు సంకేతమని భావించాల్సిన అవసరం ఉంది. మానవాళి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొన్ని అంచనాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వాతావరణ మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేని పరిస్థితి ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత అయితే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతోందో.